అలాగే వైద్యం గురించి కానీ ఫ్రీ ఇవ్వచ్చు కానీ ఏదైతే రకాలు అన్నీ కూడా అమలు చేయించాలని తప్పకుండా ఈ ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ కాకుండా మిగిలినవి కూడా అమలు చేసేలా చూడాలని తహసీల్దార్ గారిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ప్రజల యొక్క అభిమతం ముఖ్యంగా రైతులకి రైతు భరోసా కానీ ఇన్పుట్ సబ్సిడీ కానీ ఇన్సూరెన్స్ కానీ ఇవ్వలేదు. పేద విద్యార్థులకి విద్యా దీవెన కానీ కొత్త దీవెన కానీ ఏది కూడా అలాగే అమ్మఒడి కానీ విద్య గురించి కానీ వైద్యం గురించి కానీ జరిగే మెడికల్ కాలేజీలన్నీ కూడా పార్లమెంట్ మెడికల్ కాలేజీ ఇస్తే అవన్నీ కూడా విడుదల చేయడం జరిగింది. కాబట్టి ఒక అమరావతి కాదు, అమరావతితో రాష్ట్రం అంతా కూడా అభివృద్ధి చేయాలని మన గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారిని ఈ వినతి పత్రం ద్వారా తెలియజేసి ప్రజల సమస్యల్ని, ఎందుకంటే మీకు అధికారం ఇచ్చారు, ఒక సంవత్సరం కాలం పూర్తయింది, తప్పకుండా మీ ఏదైతే నెరవేరుతారనే ఉద్దేశంతో ప్రజల యొక్క తీర్పుని మేము శిరసా వహించి ఏదైతే ఈరోజు ప్రభుత్వం కూటమి ప్రభుత్వానికి గత సంవత్సరం నుంచి కూడా సహకరించాం, ఈ కార్యక్రమాలన్నీ కూడా అమలు చేసి ప్రజలకే అందుబాటులో ఉండాలని గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అమరావతి మీద మా ఆతంత్రం కూడా దృష్టిలో పెట్టి ఈ రూరల్ ఏరియాలో ఏవైతే ఉన్నాయో అన్ని 26 జిల్లాలు కూడా అభివృద్ధి చేయాలని కోరుకుంటూ ఈరోజు ఎంఆర్ఆర్కి తప్పకుండా మీరు పంపుతారని తెలియజేస్తాను. జై జగన్.